యానివర్సరీ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారండి. అసలు ఏం అన్న వెళ్ళిపోతారు. ఒక్క రోజులో చేయించిన ఉంగరం అండి. చికెన్ బిర్యానీ కోసము చికెన్ కర్రీ అనమాట. ఇదిగోండి ఇట్లా దమ్ పెడుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి తెలుసా, మా పెళ్లి రోజు అండి. హ్యాపీ యానివర్సరీ మై డియర్. సేమ్ టు యూ అండ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. అసలు చెప్పుకోండి, టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అక్కడ వెళ్ళిన తర్వాత షేర్ చేస్తాను. అయితే ఇప్పుడు వేరే టెంపుల్కి వెళ్ళేవాళ్ళము. ఇది మా దగ్గర అనమాట. ఇంకా పిల్లలు కూడా పెట్టొచ్చాం కదా అనేసి నేనే ప్రశాంతం చేసుకోవచ్చు పూజ. నేను మా హస్బెండ్ అభిషేకం మంచిగా చేసుకోవచ్చు. ఖాళీ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు కూర్చొని వచ్చింది టెంపుల్కి 6:30కి మార్నింగ్ వచ్చాం. పిల్లలు ఆ టైంలో పడుకుంటారు కాబట్టి మేము త్వరగా వెళ్ళిపోయామండి. మళ్ళీ వాళ్ళకి ఎంత మార్నింగ్ ఎందుకు లేపడం అనేసి లేపలేదు. ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పడుకోండి అనేసి వదిలేసామన్నమాట. ఇంకా ప్రశాంతంగా మా ఇద్దరం అయితే పూజ చేసుకున్నామండి. ఆ విధంగా అండమాన్లో మా యానివర్సరీ ఇది లాస్ట్ అనుకుంటా. అంటే లాస్ట్ అంటే ఇంకో విధం కాదండి, అండమాన్లో లాస్ట్ అని. ఎందుకంటే మేము మళ్ళీ వెళ్ళిపోతాం కాబట్టి ఇది మంచిగా చేసుకున్నాం. వంటలు అయితే స్టార్ట్ చేయబోతున్నామండి. ఎక్కడో తెలుసా, మా ఇంట్లో కాదు, స్టవ్ పెట్టేసాము. అండ్ సిలిండర్ కూడా ఇక్కడికే తీసుకొని వచ్చేసాం అనమాట. ఇదంతా ఖాళీగా ఉంది. అప్పుడు మా ఎదురింటి వాళ్ళు ఉండేవాళ్ళు కదా, వాళ్ళ రూమ్ అనమాట. ఇక్కడ రావాలన్నమాట ఇద్దరు. వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తానన్నారు. వచ్చాక ఇంక ఇక్కడే కూర్చొని అన్ని కట్ చేసుకుంటాము. మా హస్బెండ్ వర్క్ వచ్చేసి పిల్లల్ని కాసేపు పడుకుని పెడతారు. అప్పుడు మేము స్టార్ట్ చేయాలి. ఇదిగోండి కట్ చేస్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే వచ్చారండి హెల్ప్ చేయడానికి. సో ఆనియన్స్ అండ్ టమాటా. హాయ్ బోలో దీది, తమిళ్ అండ్ తెలంగాణ. హాయ్ అమ్మాయి. వచ్చేసి చికెన్ బిర్యానీకి ఫ్రై అనమాట. అండ్ మెయిన్ ఆమె ఉంది, రావాలి. ఆమె వస్తేనే వంట స్టార్ట్ అవుతుందండి. అయితే ప్రస్తుతానికి కటింగ్స్ అయితే అవుతున్నాయో. ఇప్పుడైతే వంటలు అయితే ఎక్కడి వరకు వచ్చాయి తెలుసా, ఇదిగోండి మెయిన్ కొంచెం అక్కరా చికెన్ అండి. పక్కన రైస్ అవుతుంది అనమాట. అంటే బిర్యానీ కోసము చికెన్ పేస్ట్ అనమాట వీటికోసము. అండ్ తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టేసాం. ఇదంతా ఇక్కడ చూడండి ఒకసారి ఎలా ఉందో. తర్వాత మొత్తం అయిన తర్వాత కూడా మీతో చేయండి. ఏమైనా హాయ్ చేయండి, చెప్పండి, విషయం చేయండి. ఏమి చెప్పట్లేదు. ఇది ఒకటి ఏదైనా వీటిలో ఫంక్షన్ ఉంటే వెంటనే పిల్లగానే వస్తుందండి. అక్క అయితే మంచిగా ఉంటుంది. సో వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు అనమాట, మా ఫ్రెండ్స్ అందరూ కూడా. నేనైతే ఇంకా వంటలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు టైం వచ్చి 3 అవుతుంది. ఇంకా మేమైతే 5 వరకు అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో అందుకోసం మళ్ళీ వీడియో తీస్తే లేట్ అయిపోతుందని అక్కడక్కడ అంతే కవర్ చేయాలి కదా. ఫ్రై అండి, ఫ్రై చేసి పెట్టింది. అండ్ వెజ్ వాళ్ళ కోసం ఇక్కడ వెజ్ బిర్యానీ చేయాలని ఇక్కడ చేసేసాను. ఇదేమో చికెన్ బిర్యానీ కోసము చికెన్ కర్రీ అనమాట. ఇదిగోండి ఇట్లా దమ్ పెడుతుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ వేస్తుంది, దానిపైన మళ్ళీ ఆనియన్స్ అలా వేయడమే. ఇది వచ్చేసి మొత్తం 2 కిలోస్ అండి. 2 కిలోస్ కోసం అనమాట. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. కూడా వేస్తుంది అనమాట, లేయర్స్ లెక్క. లేయర్ వచ్చేసి చికెన్ వేయడం అనమాట. ఒక్కొక్కటి కలర్ఫుల్ గా ఉంది కదా బిర్యానీ. చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ కాదండి, ఈ దమ్ అంటారు. ఏమంటారు చెప్పు? దమ్మా, దమ్ అంటండి. చూడండి గందరగోళంగా ఈ మాదిరిగా ఇట్లా ఉందన్నమాట. వీళ్ళైతే ఇక్కడ బిర్యానీ చేస్తున్నా, నేను అక్కడ వెజ్ అంతా కూడా వెజ్ వాళ్ళకి నేను చేసేసాను. ఇక్కడ వరకు అవుతున్నాయి వంటలు. ఇంకొక చికెన్ కర్రీ ఉందన్నమాట, అంతే కదా మనసా. అది నువ్వు వండుతావా, వండుతుందా? అక్కే వండుతుంది. చూసారా, అంతా అక్క మీద పడేద్దాం మేమైతే కదా. శారీ అంటే నేను శారీ కట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా శారీ కట్టుకోవాలి కదా. మీరు అందరు కూడా ఎప్పుడు డ్రెస్లే వేసుకుంటారని అడుగుతున్నారు లేదా? ఇంక ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బెలూన్స్ అండి. మా హస్బెండ్ ఇంకా చేస్తున్నారు అనమాట. పింక్ అండ్ ఈ కలర్ తీసుకున్నాను, 2 కలర్ మస్టర్డ్ ఎల్లో. అండ్ మా హస్బెండ్ మొత్తం పెడుతున్నాను అనమాట. సేమ్ అండి, ఈ లైట్ కే ఈ రింగ్ ఉంది కదా, రింగ్ కే పెట్టడం. ఓకేనండి, ఇదన్నమాట అండి. అసలు మన ఫంక్షన్ లో మనమే బిజీ అయిపోతాయి. ఎట్లా రాలేదు. ఇంకా హౌస్ అంతా క్లీన్ చేసేస్తాను అనమాట. మీ రూమ్ ఉంది కాబట్టి సరిపోయింది.
ఇలా రెండు పెట్టేసుకుంటే ఇంకా అందరూ జెంట్స్ ఉంటారు కదా, సో ఈ రూమ్లో తినేసుకోవచ్చు. కలిపి నేను 7:30 చెప్పాను అనమాట. నేను ఇంకా రెడీ అవ్వాలి అండ్ పిల్లలు కూడా నేను రెడీ చేయాలన్నమాట. సో ఇదిగోండి శారీ, కాంచుకున్న శారీ అనమాట, ఇదే కట్టుకోబోతున్నాను. అండ్ ఈ శారీ చూడండి, పక్కనంతా నేను ఇట్లా మొత్తం కూడా నేను మగ్గం చేపించాను అనమాట కింద. సో రియల్లీ చాలా బాగుంది కదా కట్టుకున్నాను. దీనికి నేను మ్యాచింగ్ గా ఇట్లా స్టిచింగ్ చేయించాను. సో వర్క్ మాత్రం సూపర్ ఉంది. నెక్స్ట్ సెట్ ఇవి అంతా కూడా డెకరేషన్ చేశారు కదా, రింగ్ మొత్తం బయట పెట్టేస్తున్నాడు. పైన అంతా కూడా ఏం పెట్టలేదండి, ఎందుకంటే బర్త్డే అయితే కాదు కదా, సింపుల్ గా అనేసి ఇది ఒక్కటి ఉంటే చాలా ఫొటోస్ కి బాగుంటది అనేసి. శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోషి సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి నా సమస్యని కనుక్కుంటున్నాను. ఇటు బాగా వస్తాయి. ఈసారి వచ్చింది కదా చెప్పాను, ఇలా సరిపోద్ది. అన్ని తీసేసి వైట్ కర్టన్స్ అన్ని పైన బ్యాక్ ఉంది కదా, ఇది కూడా పెట్టారనమాట. అప్పుడు మేము వాలంటైన్స్ డేకి తీసుకున్నాను, అది కూడా మొత్తం కూడా డెకరేషన్ అయిపోయింది. బ్యాక్ అంతా కూడా పెట్టేసాం అనమాట. అందరూ కూడా వస్తారు. ఇదిగోండి రెడీ అయితే ఇట్లా అయ్యాను అనమాట. ఇప్పుడు ఎవరెవరు వచ్చారనేది కూడా మీ అందరు కూడా చూపిస్తాను. సో అందరూ ఫైనల్ గా వచ్చేసారు. అందరూ కూడా ఒకసారి ఇక్కడ డెకరేషన్ దగ్గర ఫోటో షూట్స్ అయితే అయిపోతున్నాయి. ఫ్రెండ్స్ అందరు ఇంకా భోజనాలు ఉన్నాయి, కేక్ కటింగ్ ఉంది. ఇప్పుడే టైం 8 అయిపోయింది. ఇంకా 3 మెంబర్స్ తెలుగు వాళ్ళండి, ఇంకా మిగతా వాళ్ళు అందరూ కూడా వేరే లాంగ్వేజ్ కేక్ అండి. కేక్ వచ్చేసి నేను గూగుల్లో సెర్చ్ చేసి పంపించాను అనమాట. సేమ్ నాకు అలా కావాలంటే యాజ్ ఇట్ ఈస్ కాకపోయినా బాగా చేశారండి. సో పక్కన పెడతాను చూడండి, నేను సెలెక్ట్ చేసింది. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ మై డియర్. ఇప్పుడు నెక్స్ట్ ఒక్కొక్కరండి వచ్చేసి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఏ ఫంక్షన్ చేసుకున్నా, చిన్న పార్టీ చేసుకున్నా, ఎవరికి పిలిచినా కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తారండి. సో అదైతే కామన్ అండి, నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా. సో ఇక్కడ వీళ్ళు ఒకళ్ళు వచ్చేసి డార్జిలింగ్ ఈ సైడ్ ఉన్న అమ్మాయి, అండ్ బ్లూ కలర్ వచ్చేసి నేపాల్ అనమాట. అది ఇది అయితే వెళ్ళిపోతుంది. అండ్ నేను ఎక్కువ మందికి ఈసారి అయితే చెప్పలేదన్నమాట. ఓన్లీ 6 ఫ్యామిలీస్ అండి, అంతే. ఇంకెక్కువ హంగామా అయితే చేపించుకోలేదు, ఎందుకంటే బర్త్డే కాదు కదా, యానివర్సరీ కాబట్టి. ఇంకా సింపుల్గా 6 ఫ్యామిలీతోని ఇంకా మా లాంగ్వేజెస్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. సింపుల్ గా, ఎందుకంటే ఫుడ్ ఉంది కాబట్టి ఈసారి పాప్స్ అలాంటివి ఏం పెట్టుకోవట్లేదు. సో ఇదే బెటర్ అనిపించింది. అండ్ డ్రింక్స్, కేక్, బిస్కెట్స్, చాక్లెట్స్ అంతే. పిల్లల కోసం అన్ని కూడా ఉన్నాయండి. తీసుకుని వస్తాను. ఇక్కడ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నారండి. ఏంటబ్బా పెద్దది ఇక్కడ అక్క అయితే చూడండి ఇస్తుందని. అండ్ ఇక్కడ కపుల్స్ గిఫ్ట్స్ ఇచ్చారండి. వీళ్ళు ఇద్దరు వచ్చేసి ఇద్దరికి ఇచ్చారనమాట. అందులో ఏముందని నేను ఇంకా ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నేను తీయలేదనమాట, అన్బాక్సింగ్ చేయలేదు. ఎందుకంటే మా వారికి ఖాళీ లేదు, ఫ్రీ లేరనమాట. ఈ మధ్యన బిజీ ఉండడం వల్ల నేను వీడియో అది తీయలేదు. అందరు కూడా ఇంకా గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. అండ్ వీళ్ళు వచ్చేసి కొత్తగా మన శ్రీకాకుళమేనండి పూజ, అండ్ అన్నయ్య పేరు రావు అనమాట. ఇంకా వాళ్ళు కూడా కొత్తగా మాలో జాయిన్ అయిపోయారు. అండ్ వీళ్ళు తెలుసు కదా, తెలంగాణ తెలుగు వాళ్ళు. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మానస వచ్చినందుకు అండ్ హెల్ప్ చేసినందుకు. అండ్ అర్చన దీది ఈమె కూడా హెల్ప్ చేసిందండి. అండ్ థ్యాంక్ యూ అర్చన దీది. తనకి ఫోటోస్ అయిపోయింది అనమాట. మా హస్బెండ్ ఇంకా గిఫ్ట్ ఇవ్వాలి, చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ పిల్ల. థ్యాంక్ యూ దీది, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ దీది, థ్యాంక్ యూ. సాఫ్ట్ నా కోసం యానివర్సరీ గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నారండి. అసలు ఏముంది ఏంటనేది మీ అందరు కూడా చూస్తారా. ఇద్దరైనా చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ వీడియోనే చూపిస్తానండి. సో చూస్తూ ఉండండి. ఇప్పుడు ఇక్కడ నేను కట్టుకున్న శారీ వచ్చేసి కాంచీపురం శారీ అండి, నార్మల్ శారీ కాదు, చాలా సాఫ్ట్ ఉంది. చూస్తే మీకే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చేది తెలుసా, ప్రతి ఒక్క కుచ్చులు అనేవి. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. సో కాంచీపురంలో ఇదే కాదు, చాలా ఉన్నాయన్నమాట. రోజు వేసుకున్న ఈ శారీ వచ్చేసి నేను అడోర్ బై అంజన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్
డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. వాళ్ళ పేజ్ని ఒకసారి చెక్ చేయండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇదే కాదు, అండ్ తక్కువ ప్రైజెస్లో కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి. ఒకసారి చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. మంచి కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉందండి. అండ్ మా సిస్టర్ కూడా దీని దగ్గర తీసుకుంటుంటారు అనమాట. సో శారీ వచ్చేసి నేను అడోర్ బై అంజని అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి. అండ్ బ్లౌజ్ మాత్రం చాలా బాగుంది, అది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను, ఓకేనా. అండ్ వాళ్ళ పేజ్ని అయితే మెన్షన్ చేస్తున్నాను, అడోర్ బై అంజని అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో చేయండి. వేసుకున్న నేను జ్యువెలరీ వచ్చేసి నక్షి సెట్ అండి. ఫుల్ మనకి గోల్డ్ ఫినిష్ వస్తుంది అనమాట. అసలు గోల్డ్ అంటే నమ్మేస్తారు, అంతా బాగున్నాయి తెలుసా. ఎందుకంటే ఇప్పుడు నక్షిలో మనకి ఫుల్ ట్రెండింగ్ అవుతుంది తెలుసా. ప్రతి ఒక్క సెలబ్రిటీస్ అయితే ఇదే వేసేసుకుంటున్నారు. అంటే హెవీ నక్షి సెట్ అయితే ఒక్కటి ఉంటే చాలండి, ప్రతి ఒక్క వెడ్డింగ్కి అయితే మనం వేసుకోవచ్చు అనమాట. అండ్ పాపిడి బిళ్ళ అంటే చెంపసరాలు ఇవన్నీ కూడా నేను యూవీ కలెక్షన్ దగ్గర తీసుకున్నానండి. అండ్ బ్యాక్ సైడ్ నేను జుట్టుకు పెట్టుకున్నాను కదా నా హెయిర్కి, సో ఇది కూడా నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నేను జ్యువెలరీ వచ్చేసి యూవీ కలెక్షన్ దగ్గర తీసుకున్నాను. పేజ్ని అయితే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, పేజ్ని మాత్రం ఫాలో చేయడం మర్చిపోకండి. చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. सभी सोचे कि इसका अंदर से गोल्ड निकलेगा, लेकिन निकला वॉच निकला। प्यार बहुत ही ये छोड़ दे ये गेम ले రండి అందరూ మా ఇద్దరు ఎప్పుడు స్క్రీన్ లోనా రా పైకి రా రండి కొంచెం రా రండి రండి బ్యాక్ నీ గిఫ్ట్ ఇది ఓకే हमें से बोलते स्मार्ट वॉच कर दिया एक निमित दीदी సో ఇదిగోండి గిఫ్ట్ పడుతుంది ఒక రోజులో చేయించిన ఉంగరం వెళ్ళి మా వారైతే గోల్డ్ రింగ్ అయితే ఇచ్చారండి నాకు. ఇప్పుడు వచ్చేసి చికెన్ బిర్యానీ కలపడం మనండి, కలిపేసి ఒక్కొక్కరికి వేయడమని. సో దమ్ పెట్టేసి ఉంచేసాం కదా, ఇక్కడైతే భోజనాల కోసం రెడీ చేస్తున్నాము. ఇక్కడ అందరికి పెడుతున్నాము. సో ఇదిగోండి ఇక్కడైతే ఇంకా మొత్తం జెంట్స్ అంతా ఒక సెక్షన్ అనమాట. అది కూడా ఆశ్రమంలోనే అయ్యేది. ఫస్ట్ టైం ఇక్కడ మేము అందరము మా ఆర్మీ ఇస్తాం జరుపుకుంటాం ఫస్ట్ టైం అనమాట, చాలా సంవత్సరాల తర్వాత. చికెన్ బిర్యానీ, తర్వాత చికెన్ కర్రీ అండ్ పాపడ్. ఇక్కడ వెజ్ వాళ్ళకి వచ్చేసి వెజ్ బిర్యానీ అండ్ పూరి, పన్నీర్ అండ్ రైతా. సో ఈ భయ్య అయితే ఈ రోజు స్పెషల్ గా మా యానివర్సరీ కోసం వచ్చినట్లుంది, అయితే లేరు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుంది అనేసి. సో వీళ్ళందరూ వస్తారా లేదనేసి అనుకున్నాను, ఎందుకంటే జెంట్స్ కదా ఫీల్ అవుతారేమో అనుకున్నాను. అంటే రావాలా లేదని కొంతమందికి అలా ఉంటది కదా. సో అందరూ కూడా హ్యాపీగా వచ్చి తింటున్నారు అనమాట. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ బ్రదర్. సో ఫ్యామిలీ వీళ్ళైతే తింటున్నారు. ఇంకా ఆ రోజు కూడా అందుకోసం నేను ఏం తినలేదు, బిర్యానీ తిందాం అనేసి వెళ్ళాలి, ఏం తినలేదు. ఇదిగోండి అందరు అయిపోయారు, ప్రశాంతంగా కూర్చొని అందరం అండి లేడీస్ 1 2 3 4 5 6 ఫ్యామిలీస్ అండి. అన్నీ వాళ్ళు అందరూ అయిపోయారు, ఓన్లీ లేడీస్ అన్నమాట. ఎలా ఉన్నాయి వంటలు అన్నీ? ఎలా ఉన్నాయి వంటలు? వాళ్ళని వెజ్, వీళ్ళందరూ కూడా నాన్ వెజ్ అనమాట. నేనైతే ఇంకా వద్దంటే వీళ్ళు నా ప్లేట్ లో వేసేసారు. మేము కూడా ప్రశాంతంగా కాసేపు తింటామండి, సరేనా? బిర్యానీ అంతా మంచిగా ఉంది, ఎక్సలెంట్ ఉందండి. నిజంగా ఎంత బాగుందంటే రైతా మస్తు ఉందబ్బా. ఇదిగోండి మా రైతా వచ్చేసి మానస వండిందండి. అందరూ అయిపోయారు. అక్క వాళ్ళైతే లాస్ట్లో ఉండిపోయారండి, ఎందుకంటే అన్నయ్య ఇంకా డ్యూటీ నుంచి రాలేదనమాట. తను వచ్చారు 9కి, ఇంకా అప్పుడే గిఫ్ట్ ఇవ్వడము చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అక్క ఫర్ కమింగ్ యానివర్సరీ అండ్ హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అక్క. అండ్ కోల్డ్ డ్రింక్ అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఎలా ఉంటుంది. Okay, Namaskar. Once again, happy anniversary. Thank you. Thank you. Okay.
అండి ఇప్పుడు దాకా నిజంగా చాలా సందడిగా ఉండేది, బట్ అందరూ వెళ్ళిపోతున్నారు. అయిందండి, అయిపోయింది, అందరు వెళ్తున్నారు. వాళ్ళు వెళ్తున్నంత వరకు తీస్తూనే ఉన్నాయి. ఇక్కడ మస్తు వస్తున్నాయి. వావ్, ఇక్కడ వచ్చానమాట. బాగా వస్తుంది నిజంగా వస్తుంది కదా, చాలా బాగా వస్తుంది కదా. అలాగా ఇంటి వరకు డ్రాప్ చేసి వచ్చా. వీళ్ళందరూ వాకింగ్ వెళ్తారంటండి, వాకింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మా ఇద్దరు చేసుకుంటే బోర్ అనిపిస్తుంది. సో అందరితో సెలబ్రేట్ చేసుకున్నాం, అందుకోసం చాలా హ్యాపీగా ఉంది. అన్న వెళ్ళిపోతారు, ఇలా బాయ్ బాయ్ చెప్తున్నామంటే సో ఇంకా ఖాళీ అయిపోయిందండి. ఎంత అరిచినా ఎంత గోలు పెట్టినా నేను ఒకదాన్ని నేనండి. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్దాము, ఇంట్లో గందరగోళం అంతా కూడా చూపిస్తాను రండి నాతో పాటు. ఓకేనా? ఇంకా నేనైతే అసలు నాకు ఓపిక కూడా లేదు ఇప్పుడు క్లీన్ చేసేదంతా. మార్నింగేనండి అంతా క్లీన్ చేసేది, ఏమన్నా కూడా ఈ హౌస్ అంతా కూడా క్లీన్ చేసేయాలి. సో ఇంట్లో అంతా కిచెన్ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఎలా ఉంది, బిర్యానీ అంతా ఖాళీ అయిపోయింది అనమాట. మార్నింగ్ సాటర్డే కాబట్టి మేమైతే ఇంకా తినము, అంతేనా. ఖాళీ అయిపోయింది. అండ్ వెజ్ బిర్యానీ మాత్రమే ఉంది. పక్కన వచ్చేసి ఇవ్వండి పన్నీర్ కర్రీ అయితే మిగిలిపోయేవి. అండ్ వెజ్ బిర్యానీ కూడా బాగా మిగిలిపోయిందండి. ఇదిగోండి, కొంచెం ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాం, మళ్ళీ తగలకూడదు అనమాట. అందుకండి మార్నింగ్ చేసుకుంటే నా పని సరిపోద్ది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నా బ్యూటిఫుల్ అండి కాంచీపురం శారీ వచ్చేసి నేను ఆర్డర్ బై అంజని దగ్గర తీసుకున్నాను. వాళ్ళ పేజ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నా. అండ్ నా జ్యువెలరీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడుతున్నానండి. సో చూడండి, ఇదంతా కూడా ఫుల్ బ్రైడల్ వస్తుంది అనమాట. అండ్ వడ్డా సో యూవి కలెక్షన్ దగ్గర అనమాట. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓకేనా? తప్పకుండా మర్చిపోకండి. అండ్ నేను ప్రతి ఒక్క వీడియోలో గురువు గారి నెంబర్ తప్పకుండా చెప్తాను కదండి, ట్రస్టెడ్ కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరైతే గురువు గారికి కాల్ చేసి మీ సమస్యను కనుక్కోవచ్చు. అండ్ నేనైతే ఇది కొత్తగా అయితే కాదండి, 3 years నుంచి అయితే చెప్తున్నాను. అండ్ ట్రస్టెడ్ అనమాట. సో ఇదనమాట ఫైనల్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.